వెల్కమ్ టు కీటాక్స్. దేశమంతా ఇప్పుడు యోగా మేనియా కనబడుతోంది. మనకి తెలుగులో యోగక్షేమాలు అని ఒక మాట ఉంటుంది. ఇప్పుడు దాన్ని కొంచెం సవరించి యోగానే క్షేమం అనుకునే పరిస్థితులు ఇప్పుడు అన్ని వైపుల నుంచి వచ్చేసాయి. ఎందుకంటే శారీరకంగా రకరకాల సమస్యలు రావడము, మానసికంగా టెన్షన్స్ పెరిగిన సమయంలో యోగా అనేది ఖచ్చితంగా ఒక యోగం, అందులో డౌట్ లేదు. అయితే ఈ యోగం అనేది శారీరకంగా మానసికంగానే కాదు, రాజకీయంగా కూడా రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుందా అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అసలు ఏపీకి సూట్ అయ్యే 5 యోగాసనాల గురించి కూడా నేను ప్రత్యేకంగా చెప్పబోతున్నా. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. ప్రస్తుతం ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితుల్లో ఏపీకి ఎలాంటి ఆసనాలు బ్రహ్మాండంగా సూట్ అవుతాయి అని చూస్తే గనక ప్రముఖంగా ఒక 5 ఆసనాలు కనబడతాయి. అందులో మొదటిది పద్మాసనం, లోటస్ పోజ్. లోటస్ అంటే కమలం. హామీల అమలు సంగతి ఏంటి అని ఒత్తిళ్ళు వచ్చినా, ఆర్థికపరమైన అవసరాలు వచ్చినా, ఎలాంటి వెన్నుదన్ను కావాలన్నా కానీ మనకి ఇప్పుడున్న ఏకైక పెద్ద దిక్కు ఈ లోటసే. అందుకోసమని ఈ లోటస్ పోజ్ వేస్తేనే మనం వచ్చే 4 ఏళ్ళు కొద్దో గొప్ప ప్రశాంతంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి లోటస్ పోజ్, పద్మాసనం అనేది ఏపీ ఖచ్చితంగా వేసి తీరాల్సిన మొట్టమొదటి ఆసనం. అవునా కాదా? ఇక రెండోది హలాసనం. హలం అంటే నాగలి. ఈ హలాసనం వేస్తే పాజిటివ్ థింకింగ్ పెరుగుతుందట. పాజిటివ్ థింకింగ్ అంటే ఎవరో మన మీద కుట్ర చేసేస్తున్నారని, వ్యవస్థలో బలము అధికారం అంతా మన దగ్గరే ఉన్నా కానీ ఎవరో మన మీద దాడి చేస్తున్నారు అనే ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి చూసారా కొందరిలో. అలాంటి ఇన్సెక్యూరిటీస్కి, అభద్రతకి, లో కాన్ఫిడెన్స్కి ఏకైక విరుగుడు యోగాలో ఈ హలాసనం. దీనివల్ల పాజిటివ్ థింకింగ్ పెరుగుతుందట. అందుకని ఈ ఆసనం ఎవరికి అత్యంత అవసరమో మీకు అర్థమైంది అనుకుంటా. ఇక మూడోది కేచరి ముద్ర అని ఒకటి ఉంటుంది. ఇది మెడ భాగానికి, నాలుకకి మంచి ఎక్సర్సైజ్ అనేది మన యోగ శాస్త్రం చెప్తోంది. ఏపీలో ఇది నీడ్ ఆఫ్ ద అవర్ అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు 6 హామీలు ఇచ్చారు, అమలు కాలేదు అని కొందరు నాలిక మందం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అలాంటి నాలిక మందం వాళ్ళకి ఈ కేచరి ముద్ర అనేది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. జనం అందరూ, మరీ ముఖ్యంగా పథకాలు రాని వాళ్ళు ఈ కేచరి ముద్ర ప్రాక్టీస్ చేస్తే కనుక అధికారంలో ఉన్న పార్టీకి రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత 4వది అతి ముఖ్యమైన ఆసనం వీరభద్రాసనం. వృక్షాసనం లాంటివి దీనికి ప్యారలల్గా ఉంటాయి. అంటే ఈ వీరభద్రాసనం అనేది ఎప్పుడు అవసరం అవుతుంది? పైన చెప్పిన 3 ఆసనాలు ఆశించినంత ప్రయోజనం ఇవ్వలేదు అనుకున్నప్పుడు ఈ వీరభద్రాసనం అనేది చాలా ముఖ్యం. వీరభద్రాసనం ఇంపాక్ట్ ఏంటో తెలుసా? బాడీని మొత్తం ఉత్తేజితం చేసి ఫైటింగ్ స్పిరిట్ పెంచుతుంది. కొట్లాటకి దిగటానికి, ఢీ కొట్టడానికి, ఎదురుదాడి చేయడానికి వీరభద్రాసనం చాలా అవసరం అన్నమాట. మనం ఎదురుదాడి చేయాలి అంటే ఆ పాట పెట్టుకుని ఈ ఆసనం వేస్తే కనుక మనకి కొంతవరకు టెంపరరీ రిలీఫ్ ఉండే అవకాశం ఉండొచ్చు. ఇక 5వది అతి కీలకమైన ఆసనం ఒకటి ఉంది. 4 ఆసనాలు వేసినా లాభం లేకపోయినప్పుడు, జనం వాస్తవాలు తెలిసేసుకున్నప్పుడు, మన మీద తీవ్ర స్థాయిలో అసంతృప్తి పెరిగినప్పుడు ఈ ఆసనం అక్కడికి వస్తుంది. దీని పేరు శవాసనం. శవాసనం వేసేస్తే గనక నాడులన్నీ రిలాక్స్ అయిపోయి మనకి రిలీఫ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఏపీ ఈ 5 ఆసనాలు వేస్తే గనక బ్రహ్మాండంగా వచ్చే 4 ఏళ్ళు ఆ ప్రభావం కనిపించేందుకు ఆస్కారం ఉంటుంది. యోగా మీద నమ్మకం ఉండేవాడిగా, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాడిగా నేనైతే ఈ 5 ఆసనాలు ఏపీకి అత్యవసరం అని నమ్ముతున్నా. మీరేమంటారు? దిస్ ఈజ్ కీటాక్స్.